హలో ఫ్రెండ్స్, టాటా వాళ్ళ పంచ్ లాంచ్ అయినప్పుడు మార్కెట్లో కాంపిటీటర్కి ఒక్కొక్కరికి షేక్ అయిపోయింది. కానీ నిజంగానే అలా సేల్స్ కూడా ఇప్పటికీ దూసుకెళ్తూనే ఉన్నాయి. పంచ్ అంత సక్సెస్ఫుల్ అయింది. ఎందుకంటే ఈ ప్రైస్లో ఈ ఫీచర్స్, ఈ బిల్డ్ క్వాలిటీ, ఈ ఇంజన్ ఏ కంపెనీ కూడా ఇవ్వలేకపోతుంది ఇప్పటికీ. సో ఇప్పుడు అలాంటి పంచ్ పైన క్యామో ఎడిషన్ అనేది కూడా వచ్చింది. అంటే ఇంతకుముందు కూడా ఉండే, అది ఇప్పుడు డిస్కంటిన్యూ అయిపోయిన మధ్యలో మళ్ళీ ఇప్పుడు రీలాంచ్ చేశారు. ఏదైతే అప్డేటెడ్ టాటా పంచ్ న్యూ ఫీచర్స్ ఉన్నాయో ఇప్పుడు అలాంటి పంచ్ పైనకి క్యామో ఎడిషన్ అనేది నూకారు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్ వచ్చింది, అరైవ్ అయింది. రీసెంట్గానే ఉగాది చూసాము, ఇప్పుడు రంజాన్ చూసాము. లైన్గా మన ఇండియాలో ఒకటి తర్వాత ఒకటి ఫెస్టివల్స్ వస్తుంటాయి. కాబట్టి ఈ క్యామో ఎడిషన్ అనేది లాంచ్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే అదే. సో ప్రస్తుతానికైతే టాటా లైనప్లో కార్స్లో పంచ్ అండ్ హ్యారియర్ పైన ఉంది క్యామో ఎడిషన్. నాకు తెలిసి రాను ఇంకా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ, సఫారీ, కర్వ్ ఈవీ పైన కూడా వచ్చిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే టాటా వాళ్ళ ఎడిషన్స్ అలా ఉంటాయి. మరి ఇప్పటివరకు పంచ్ పైన ఉన్న ఎడిషన్స్లో లైక్ గోల్డ్ ఎడిషన్, కాజిరంగా ఎడిషన్, జెట్ ఎడిషన్, డార్క్ ఎడిషన్, రెడ్ డార్క్ ఎడిషన్, ఇప్పుడు క్యామో ఎడిషన్ మళ్ళీ రీలాంచ్ కూడా చేశారు. సరే, ఇంకా ధర గురించి మాట్లాడితే రెగ్యులర్ ట్రిమ్ వేరియంట్స్ కంటే కూడా ఒక 15,000 రూపాయల ప్రైస్ అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయాలి క్యామో ఎడిషన్కి, కేవలం అంతే. సో టోటల్ మనకి 3 ట్రిమ్ వేరియంట్స్లో క్యామో ఎడిషన్ అనేది అవైలబిలిటీగా ఉంది. కొన్ని కంపెనీస్ ఎలా అంటే ఓన్లీ టాప్ మోడల్లోని ఎడిషన్స్ అమ్ముతారు. ఇలా కాకుండా బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా మిడ్ వేరియంట్లో కూడా అవైలబిలిటీగా వస్తుంది. అందులో అకంప్లిష్డ్ ప్లస్ వేరియంట్ అయితే మనకు క్యామో ఎడిషన్ 8,42,000 ఎక్స్షోరూమ్ ఉంది. అకంప్లిష్ ప్లస్ ఎస్ మాన్యువల్ అది కూడా 9,07,000 ఉంది. దీంట్లో ఆటోమేటిక్ తీసుకుంటే కనుక 9,17,000 వెళ్తుంది. దీంట్లో మనం చూస్తుంది ఇప్పుడు క్రియేటివ్ ప్లస్ ఎస్ టాప్ మోడల్ ఇది. దీంట్లో మాన్యువల్ మనం వేరియంట్ రివ్యూ 9,72,000 రూపాయల ఎక్స్షోరూమ్ ఉంది ఇది. దీంట్లో మీరు ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు. అది 9,87,000 వెళ్తుంది. అండ్ సిఎన్జీ ఆప్షన్ కూడా ఉంది క్యామో ఎడిషన్. నేను ప్రస్తుతానికి దాని గురించి మాట్లాడలేను. సరే, ఎక్స్టీరియర్ కలర్ ఏందో చాలా డిఫరెంట్గా ఉంది అనుకుంటున్నారు. ఈ క్యామో ఎడిషన్ స్పెషల్ అదే. మొత్తం సీవీడ్ గ్రీన్ కలర్ అంటారు, చాలా యూనిక్గా ఉంది సెగ్మెంట్లో. అండ్ బై ద వే ఈ వైట్ రూఫ్ విత్ ఓఆర్విఎం డ్యూయల్ టోన్ వైట్ రూఫ్ కాంట్రాస్టింగ్ అయితే ఇంకా అదిరిపోయింది. సెగ్మెంట్లోనే చాలా యూనిక్గా ఉంటుంది కలర్. అందుకే నేను క్యామో ఎడిషన్ కంటే కూడా మిలిటరీ ఎడిషన్ అని పెట్టాను ఇక్కడ. సో మీ అందరికీ తెలుసు, పాత వాళ్ళందరికీ బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ ఎప్పుడు కూడా ఎక్స్క్లూజివ్ కంటెంట్ లాంచ్ అయిన వెంటనే రివ్యూ తీసుకోవడానికి ఎప్పుడు కూడా ట్రై చేస్తూనే ఉంటుంది. అది ఎడిషన్ కానివ్వండి, వేరియంట్ కానివ్వండి, కలర్ కానివ్వండి, కొత్త కార్ కానివ్వండి, 2 వీలర్ కానివ్వండి, ఏదైనా సరే. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆటోమొబైల్ సంబంధించి అది కూడా తెలుగు రివ్యూస్లో అయితే మన తెలుగు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది మార్కెట్లో ఏం జరుగుతుంది, ఏ ఎడిషన్లు వస్తున్నాయి, నెక్స్ట్ మనం పర్చేస్ చేసేటప్పుడు ఏది దృష్టిలో పెట్టుకొని ఏ వేరియంట్ చూస్ చేసుకోవాలని ఒక క్లియర్ ఐడియా ఉంటుందని ఇలా ఎక్స్క్లూజివ్ రివ్యూస్ తీసుకొస్తుంటాను. మీరు మిస్ అవ్వకూడదు అనుకున్నట్టయితే కొత్త వ్యూవర్స్ అని విజిట్ చేసిన అందరికీ రిక్వెస్ట్ చేసి అడుగుతుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆల్లో పెట్టేసుకొని కంటిన్యూగా చూడండి వీడియోని. కుదిరితే లైక్, షేర్ కూడా కొట్టండి మీ ఫ్రెండ్స్కి. తెలంగాణ కీస్ నుంచి చూస్తే ఇది క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ కాబట్టి టాప్ మోడల్ కీసే వస్తే అన్ని ఫీచర్స్ లైక్ లాక్ అండ్ లాక్, ఫాలో మేము హెడ్ ల్యాంప్స్, ఒక బూట్ ఓపెనింగ్ బటన్ అని ఉంటుంది. ఎలక్ట్రిక్ పవర్ ఎలిగిట్ కాదు, మాన్యువల్గా ఓపెన్ చేసుకోవాల్సిందే. సో లుక్స్ అన్ని కూడా సేమ్ ఇంతకుముందు ఓల్డ్ వర్షన్ పంచ్లు ఏవైతే ఉన్నాయో అవే. క్లోజ్డ్ గ్రిల్ టాటా లోగో అండ్ ట్రయారో ప్యాటర్న్గా మనకు హారన్ దగ్గర ఆ సిగ్నేచర్ డిజైన్స్ అండ్ సిగ్నేచర్ డిఆర్ఎల్ అలాగే ఉంటుంది విత్ గ్లాసీ బ్లాక్ సరౌండింగ్స్తో పాటు. టర్న్ ఇండికేటర్ బల్బ్స్గానే ఉన్నాయి. హెడ్ ల్యాంప్స్ డిజైన్ కూడా సేమ్, అది ఆటో అండ్ ఫాలో మేము హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఎలోజిన్ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, లో బీమ్ అండ్ హై బీమ్ అనేది బల్బ్స్గా వస్తాయి మనకు. ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి, టాప్ వేరియంట్ మోడల్ పైన ఉంది కాబట్టి. ట్రయారో ప్యాటర్న్ మనకు ఎయిర్ ఇంటెక్ అంటే ఇంజన్కి గాలి వెళ్తుంది బిలో బంపర్స్ నుంచి. ఇంకా ఆటో రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా ఉన్నాయి మనకు టాప్ వేరియంటే కాబట్టి అది ఒకటి చూడొచ్చు. అండ్ క్యామో ఎడిషన్ యొక్క బ్యాచింగ్ అనేది మనకు ఫ్రెండర్కి అయితే చూడొచ్చు. అది కూడా వైట్ కలర్లో కాంట్రాస్టింగ్గా చాలా బాగా సూట్ అయింది. డైమెన్షన్స్ అవే సేమ్, 3.82 మీటర్ లెంత్, 1.74 మీటర్ అయితే అడ్డం, 1.6 మీటర్ హైట్ అండ్ 2.4 మీటర్ వీల్ బేస్, 187 గ్రౌండ్ క్లియరెన్స్ సరిపోతుంది. సో సైడ్ నుంచి మేజర్గా ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు లాంచ్ అయిన దాంట్లో 16 ఇంచెస్ చార్కోల్ గ్రే పెయింట్ అలాయ్స్ వచ్చాయి. ఇంతకుముందు డ్యూయల్ టోనే ఉంటుండే. సో బ్లాక్ కలర్ ఇచ్చారు విత్ సేమ్ 195/60 16 గుడ్ ఇయర్. అన్ని వేరియంట్స్కి సేమ్ టైర్స్, ఫ్రంట్లో డిస్క్ బ్రేక్, మ్యాక్ పర్సన్ స్టంట్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ కూడా సేమే. అండ్ స్లాష్ మ్యాట్ బ్లాక్ టేప్ ఏ పిల్లర్, కాంట్రాస్టింగ్గా వైట్ ఓఆర్ఎం తీసుకున్నారు. కలర్ కాంట్రాస్టింగ్ అనేది విత్ వైట్ రూఫ్తో పాటు చాలా యూనిక్గా ఉంది సిగ్నేచర్గా. అండ్ బ్లాక్ ఫంక్షనల్ సెమీ ఫంక్షనల్గా రూఫ్ రైల్స్ కూడా ఉన్నాయి. అండ్ బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్, ఒక సైడ్ రిక్వెస్ట్ సెన్సర్ ఉంది డ్రైవర్కి. వెనకాల డోర్ కూడా సేమ్ అదే సిగ్నేచర్ డిజైన్స్గా అలాగే ఉంటుంది మనకు. సి పిల్లర్ దగ్గర చూడొచ్చు. అండ్ థిక్ క్లాడింగ్స్ కూడా చూడొచ్చు. ఎస్యూవీ స్టాండ్స్ విత్ ప్రొటెక్టివ్గా ఉంటాయి. వెనకాల మాత్రం డ్రమ్ బ్రేకే వస్తుంది ఇప్పటికీ. అండ్ ట్విస్ట్ బీమ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ సేమ్. ఇది సైడ్ ప్రొఫైల్ ఆఫ్ క్యామో ఎడిషన్. మరి వెనకాల రేర్ ప్రొఫైల్ నుంచి టెయిల్ ల్యాంప్స్ కూడా సేమ్ అదే ట్రయారో డిజైన్ ఎల్ఈడీస్ అండ్ టర్న్ ఇండికేటర్లు, రివర్స్ లైట్ బల్బ్స్గానే ఉంటాయి ఇప్పటికీ టాప్ వేరియంట్ అయినప్పటికి కూడాను. అండ్ ఫీచర్స్ అన్ని టాప్ మోడల్ లైక్ డిఫాగర్ వస్తుంది, వైపర్ వస్తుంది,
ఈ రైనో బ్రాండింగ్ యాక్చువల్ కాజిరంగా చూసాము, క్యామో కూడా తీసుకున్నాం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే రైనోని కాపాడిన అర్థం. హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంది. జాస్పర్ టాటా, ఇది సికింద్రాబాద్ బ్రాంచ్. విజిట్ చేయండి, స్పెషల్ ఆఫర్స్ ఉంటాయి మన ఛానల్ నుంచి. బ్లాక్ షార్ఫిన్ అంటే కాంట్రాస్టింగ్ వైట్ రూఫ్కి చాలా బాగా సూట్ అయింది. రివర్స్ కెమెరా ఇది. అండ్ పంచ్ బ్రాండింగ్ అనేది బ్లాక్ ఫినిష్లో తీసుకున్నారు, బాగుంది. ఈ సాలిడ్ బంపర్స్ అయితే మనం ఎన్ని యాక్సిడెంట్లు వీడియో చూసాం, ఎంత సాలిడ్ ఉంటుందో బంపర్లు, అదిరిపోతుంది పంచ్ క్వాలిటీ కూడా. రండి బూట్ స్పేస్ చూద్దాం. మ్యాగ్నెటిక్ బటన్ ఇక్కడ ఉంది. సో మాన్యువల్గా ఓపెన్ చేసుకుంటాము. కంపెనీ చెప్తున్న బూట్ స్పేస్ వచ్చేసి 366 లీటర్స్ బూట్ స్పేస్ అంటున్నారు. ఇది కూడా సెగ్మెంట్లో సరిపోతుంది. నా దృష్టిలో 20 లీటర్స్ సూట్ కేసులు 2 అయితే ఈజీగా వస్తాయి. మీడియం సైజ్ సూట్ కేసులు చెప్తున్నాను. విత్ ఎక్స్ట్రా లగేజెస్ అవి కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, నో డౌట్. కాకపోతే బూట్ అంతా కూడా ఈ షాక్ అబ్జర్వర్లే కొంచెం ఆక్యుపై చేసుకుని స్పేస్ అనేది అక్కడే. బూట్ ల్యాంప్ ఉంది, 3 kgs హుక్స్ బోత్ ద సైడ్స్ 2 ఉన్నాయి. ఫోల్డబుల్ సీట్ ఉంది. అండ్ దీని కింద యాజ్ ఎక్స్పెక్టెడ్ స్పేర్ వీల్, స్టీల్ వీల్ గానే మనము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా 16 inches ట్యూబ్లెస్ టైర్తో పాటు వస్తుంది. పార్సల్ ట్రే కూడా వస్తుంది. పైన కూడా ఇన్స్టాలేషన్ ఉంది ఫర్ బెటర్ ఎన్విహెచ్ లెవెల్స్కి. అండ్ ఇంకోటి వోకల్ ఫర్ లోకల్ బ్రాండింగ్ అనేది చూడొచ్చు. తెలిస్తే మీకు ఏంటో అర్థం కామెంట్ చేయండి. సేమ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ, లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ లీడ్ వస్తుంది. అండ్ ఇంటీరియర్కి వెళ్దామే. సో ఇంటీరియర్ చూపెట్టే కన్నా ముందు పంచ్లో స్పెషాలిటీ ఏంది, 90 degrees డోర్ ఓపెనింగ్ ఉంటుంది ఈ కార్లో, అది హైలైట్. సరే ఇంటీరియర్ అంటారా, ఆల్ బ్లాక్ థీమ్ ఇంటీరియర్ వస్తుంది క్యామో ఎడిషన్లో విత్ కాంట్రాస్టింగ్ గ్రీన్ ఎలిమెంట్స్ పాటు. ఇదే స్పెషల్ హైలైట్స్. సో డోర్స్ నుంచి చూస్తే మనకు డీసెంట్ విండోస్ ఉన్నాయి. అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ కూడా ఇప్పుడు చేశారు. పవర్ విండో స్విచ్లు వస్తాయి. బాటిల్ హోల్డర్స్, స్టోరేజ్ స్పేస్ ఉంది. 4 స్పీకర్లు, 2 ట్విట్టర్లు అయితే వస్తాయి. ప్లాస్టిక్స్ అన్ని డీసెంట్గా అయితే ఉన్నాయి మన డోర్స్ నుంచి. రండి ఒకసారి లోపల కూర్చొని కంఫర్ట్లో అని చూపిస్తాను. కంఫర్ట్లో ఏం మార్చలేదు, సేమ్ అదే అయితే సపోర్ట్ డీసెంట్ నీ రూమ్, స్కూప్డ్ అవుట్ సీట్స్ అండ్ డీసెంట్ అడిక్వేట్ హెడ్ రూమ్ ఉంది. హైట్ 5.7కి స్కూప్డ్ రూఫ్ కూడా ఉంది. అండ్ ఫోల్డబుల్ హ్యాండిల్స్ హుక్స్ ఉన్నాయి. అండ్ సన్ రూఫ్ కూడా ఇప్పుడు మనకు అప్డేటెడ్ వర్షన్ పంచ్ నుంచి సన్ రూఫ్ కూడా క్యామో ఎడిషన్కి అయితే వచ్చేసింది. 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ ఉన్నాయి. సెంటర్ ఆమ్రెస్ట్లో మనకు కప్ హోల్డర్స్ అయితే లేవు, సెంటర్ ఆమ్రెస్ట్ ఉంది. అండ్ మెయిన్గా ఈ క్యామో ప్రింటెడ్ సీట్ అపాలిష్ స్పెషల్గా వస్తాయి. ప్రైస్ అంతా కూడా దీనికే పే చేస్తుంటాం మనం స్పెషల్ ఫీచర్స్కి. ఐసోఫిక్ చేల్సీ స్మాల్స్ ఉన్నాయి. బక్క వాళ్ళు అయితే 3 కూర్చోవచ్చు. వెనకాల ఇప్పుడు ఏసీ వెన్స్ కూడా అప్డేట్ అయ్యాయి విత్ 12 volts USB సాకెట్తో. డాష్లో ఏదో చేంజ్ అనేది అనిపిస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పెద్దగా వస్తుంది ఇప్పుడు. అండ్ మనకి ఇంకోటి వచ్చేసి ఇయర్ బ్యాగ్స్ అనేవి 6 అయితే ఇవ్వట్లేరు ఇప్పటి కూడా. సో బిల్డ్ క్వాలిటీ వైజ్గా ఒప్పుకుంటాను, సాలిడ్గా ఉంటుంది బండి. కానీ 2 ఇయర్ బ్యాగ్స్ కూడా మేనేజ్ చేస్తున్నాను. 6 ఇయర్ బ్యాగ్స్ స్టాండర్డ్ చేశారు, గవర్నమెంట్ ఇవ్వాల్సిందే. ఇంకా ప్యాసింజర్స్ సైడ్ నుంచి డాష్లో అయితే ట్రై-యారో ప్యాటర్న్గా డాష్ చూడొచ్చు. అండ్ ఏసీ వెన్ డిఫరెంట్ లుక్గా ఉంటాయి డిజైన్. గ్లోవ్ బాక్స్ కూడా మనకు టాప్ వేరియంట్ కాబట్టి కూలింగ్ ఫంక్షన్ ఉంది, బాటిల్ కూల్ చేసుకోవచ్చు. లైట్ ఫంక్షన్ కూడా ఉంది. ప్లెంటీ స్టోరేజ్ స్పేస్ ఉంది. సో మళ్ళీ వేరియంట్స్ మారిన కొద్దీ ఫీచర్స్ తగ్గుతూ ఉంటాయి కింది వేరియంట్స్కి. ఒక హుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇక్కడ. మరి సేఫ్టీ ఫీచర్లు మారితే ఇంతకుముందు చెప్పినట్టుగా 2 ఇయర్ బ్యాగ్లు కూడా ఇస్తున్నారు. ఏబిఎస్ ఉంది, సెంటర్ లాకింగ్ ఉంది, ఈబీడీ ఉంది. సీట్ బెల్ట్ వార్నింగ్స్ ఉన్నాయి. డోర్ అజర్ వార్నింగ్స్ వస్తాయి. టైర్ పజింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా వస్తుంది. ఇంజన్ ఇంబాయిజలైజర్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, యాంటీ పించ్ పవర్ విండో డ్రైవర్కి అయితే ఒక్కటే వస్తుంది. ఐసోఫిక్ చేల్సీ మౌంట్స్ ఉన్నాయి. ప్రీ టెన్షనర్ ఫోర్స్ లిమిటెడ్ ఫ్రంట్ సీట్ బెల్ట్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సేఫ్టీ ఫీచర్లు అయితే నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని వేరియంట్స్కి ఇవే సేఫ్టీ ఫీచర్లు కామన్గా ఉంటాయి. 1 లేదా 2 సేఫ్టీ ఫీచర్లు మాత్రమే మారుతుంటాయి. రండి డ్రైవర్ సైడ్ నుంచి చూద్దాం. డ్రైవర్ సైడ్ డోర్స్లో మనకు 4 పవర్ విండో స్విచ్లు ఇస్తున్నారు. ఒక ఎలక్ట్రిక్ అడ్జస్ట్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్ఎమ్స్ కంట్రోల్ లివర్ అండ్ చైల్డ్ లాక్ లివర్ స్విచ్ ఒకటి ఇస్తున్నారు. మాన్యువల్గా మనకు హైట్ అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. డ్రైవర్ సీట్ అనేది పుష్ బటన్తో వస్తుంది, టాప్ వేరియంటే కాబట్టి డిపెండ్. అండ్ ఎక్కువ మోడ్ ఒకటి, లాక్ సిస్టమ్ ఒకటి, ఆటో స్టార్ట్ బటన్ ఒకటి స్విచ్లు అయితే ఇస్తున్నారు. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండి. దీనిలో మీరు ఆటోమేటిక్ కూడా చూస్ చేసుకోవచ్చు, 5 స్పీడ్ది. రండి లోపల స్టెప్ అయినాయి. మిగతా టెక్ ఫీచర్లు, కీ ఫీచర్ల గురించి మాట్లాడదాం. ఫస్ట్ లేయర్ డాష్లో మనకు న్యూ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఒకటే కనిపిస్తుంది. ఆన్ చేసే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ క్లస్టర్. అండ్ ఫస్ట్లీ మనకి ఇది న్యూ 10.24 inch టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్. న్యూ అంటే ఆల్రెడీ పంచ్ టాప్ మోడల్స్లో వచ్చింది, అదే ఇప్పుడు క్యామో ఎడిషన్లో కూడా తీసుకున్నారు. ఇంతకుముందు 7 inch స్క్రీన్ తోటి మేనేజ్ చేశారు క్యామో ఎడిషన్లో కూడా, అప్పుడు నేను 2 years బ్యాక్ రివ్యూ చేసినప్పుడు. ఇప్పుడు దీంట్లో వైర్లెస్ అన్నట్టు యాపిల్ కార్ప్లే, బ్లూటూత్తో పాటు వస్తుంది. ఇంతకుముందు అలా లేకుండే. సో స్క్రీన్ సైజ్ పెరిగింది, డిజైన్ లుక్ అండ్ టచ్ రెస్పాన్స్ అంతా మారిపోతుంది. హ్యారియర్, సఫారీలో లాంటి స్క్రీన్ ఇది. ఫస్ట్లీ మనకు షార్ట్ కట్ వేజెస్ కానివ్వండి, అండ్ లాక్ స్క్రీన్ మనకు క్లాక్స్ అవన్నీ థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు. మళ్ళీ క్లైమేట్ కంట్రోల్ కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు. ఇంకా అప్లికేషన్స్లో వెళ్ళినట్టయితే ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లేతో పాటు రేడియో కానివ్వండి, పార్క్ అసిస్ట్ కానివ్వండి, సెట్టింగ్స్, క్విక్ సెట్టింగ్స్, ఫోన్ కనెక్షన్ సెట్టింగ్స్లో వెళ్తే మళ్ళీ ఆడియో కనెక్టివిటీ, డ్రైవ్ అసిస్ట్, ఫోన్ సెట్టింగ్స్, వెహికల్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్ లాంటివి ఉంటాయి. ఇందులో మనకి జనరల్ సెట్టింగ్ లైక్ లైట్స్ ఇవన్నీ ఆపరేట్ చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెన్స్ లాంటివి ఉన్నాయి. అండ్ ఓనర్స్ మాన్యువల్ కానీ,
పైన మనకి షార్ట్ కట్ వేజెస్ లైక్ వైఫై, పార్క్ అసిస్ట్ లాంటివి వేజెస్లు అన్నీ కూడా షార్ట్ కట్ చెప్తుంది. అండ్ రివర్స్ కెమెరా క్వాలిటీ కూడా చాలా బెటర్ అయింది. నాకు తెలిసి కెమెరా మార్చిరో లేకపోతే స్క్రీన్ వల్ల అలా క్వాలిటీ పెరిగిందో అర్థమవుతలేదు, బట్ చాలా చాలా బెటర్ అయింది. కంటిన్యూ డ్రైవర్ క్లస్టర్ మాత్రం ఇప్పటికీ అదే 4" సెమీ డిజిటల్ క్లస్టర్ వస్తుంది. నాకు తెలిసి ఇది కూడా ఫుల్ డిజిటల్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సరే, ఇది అయితే మాన్యువల్గానే బ్రౌజ్ చేసుకోవాలి. లైక్ టీపీఎంఎస్ కానీ ట్రిప్ ఇన్ఫర్మేషన్, ఓడో ఇన్ఫర్మేషన్ మనం మాన్యువల్గా చేసుకోవాల్సి వస్తుంది. స్పీడో సెంటర్లో డిజిటల్ ఎడిషన్, టాకో లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఇంజన్ టెంపరేచర్, ఫ్యూయల్ గేజ్ రైట్ సైడ్లో వస్తుంది. మిగతా మాల్ ఫంక్షనింగ్ ఇండికేషన్స్ అన్నీ మీకు క్లియర్గా చెప్తుంది మన ఇంజన్కి సంబంధించిన డౌట్స్ ఉన్నట్టయితేను. సెంటర్ కన్సోల్లో ఏసీ వెంట్స్ డిజైన్స్ అలాగే ఉన్నాయి. సెంటర్లో హజర్ లైట్ స్విచ్ ఒకటి వస్తుంది. 4 పార్కింగ్ ఇండికేటర్లు. అండ్ మాన్యువల్ ఫిజికల్ కంట్రోల్స్ ఆఫ్ క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్ కూడా ఉన్నాయి. యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఉన్నాయి. 12 వోల్ట్ సాకెట్, యూఎస్బీ కనెక్టెడ్ వచ్చినాయి. వైర్లెస్ ఛార్జర్ కూడా ఇప్పుడు కొత్తగా ఫీచర్ అనేది దీంట్లోకి వచ్చేసింది. అంటే ఇంతకుముందు టాప్ మోడల్ వేరియంట్స్ ఉండేది, క్యామ్ ఎడిషన్ కూడా వచ్చింది. స్టైలిష్ మాన్యువల్ గేర్ లివర్, కప్ హోల్డర్స్, మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ ఉంది. మెయిన్గా ఇంతకుముందు సెంటర్ ఆర్మ్రెస్ట్ లేకుండే, ఇప్పుడు క్యామ్ ఎడిషన్ నుంచి సెంటర్ ఆర్మ్రెస్ట్, స్క్రీన్ ఒకటి, ఇది ఒకటి అప్డేట్ అయింది. మనకు అడ్జస్టబుల్తో పాటు చిన్న స్టోరేజ్ స్పేస్ అవుతుంది. అట్లీస్ట్ సెంటర్ ఆర్మ్రెస్ట్ వస్తుంది ఇప్పుడు మనకు ఫైనల్గా. ఇంకా స్టీరింగ్ కూడా అప్డేట్ చేసి ఉంటే న్యూ స్టీరింగ్ అది బాగుండే, బట్ ఓల్డ్ స్టీరింగే లెదర్ ఫినిష్లో ఇస్తున్నారు. క్రూజ్ కంట్రోల్ ఉంది. లెఫ్ట్లో ఆడియో మీడియా కంట్రోల్స్ ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్గా. స్టీరింగ్ అడ్జస్ట్ ఓన్లీ హైట్ అడ్జస్ట్ ఉంది, మనకు రీచ్ అనేది లేదు, మాన్యువల్గా చేసుకోవాలి. మాన్యువల్ డిమ్మింగ్ ఐరో ఇప్పటికి అదే. ఎల్ఈడి డోర్ లైట్స్ ఉన్నాయి. కొత్తగా సన్ రూఫ్ కంట్రోల్ లివర్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైనలీ సన్ రూఫ్ అనేది మనకు క్యామో ఎడిషన్లో వచ్చింది, ఇంతకుముందు లేకుండే. వ్యానిటీ మిర్రర్ ప్యాసింజర్కి, ఇక్కడ సైడ్ డ్రైవర్కి టికెట్ హోల్డర్ ఉంది. డీసెన్సర్ సన్ రూఫ్ ఫస్ట్ అయితే మనం పంచ్ ఈవీ నుంచి చూస్తున్నాము, అదే సన్ రూఫ్ మినీ సన్ రూఫ్ మనకి ఇప్పుడు అన్ని టాప్ మోడల్లో మిడ్ వేరియంట్లో వచ్చేస్తుంది. బట్ మూన్ రూఫ్ మాత్రం మాన్యువల్గా క్లోజ్ చేసుకోవాలి ఈ ప్రైస్లో, అంతే, ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఫైనలీ సన్ రూఫ్ అయితే వచ్చింది. సో మెయిన్ ఈ క్యామో ఎడిషన్లో వాల్యూ ఎందుకు ఉందంటే కాస్మెటిక్ చేంజెస్తో పాటు కొత్త ఫీచర్స్ కూడా యాడ్ చేయడం, విచ్ ఈస్ రియలీ గ్రేట్. రెండు ఇంజన్ గురించి మాట్లాడదాం. నాకు తెలిసి ఇంజన్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు. కాస్మెటిక్ చేంజెస్లో లైక్ క్యామో ఎడిషన్కి ఏవైతే సీట్ కవర్స్, క్యామో బ్యాచింగ్స్ అవి ఒకటి. న్యూ ఫీచర్స్లో మనకు టచ్ స్క్రీన్, సెంటర్ ఆర్మ్రెస్ట్, వైర్లెస్ చార్జర్, సన్ రూఫ్ ఇవైతే వస్తాయి. అండ్ ఇంజన్ సేమ్ అదే నేను చెప్పాను కదా, 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజన్ ఇది. 3 సిలిండర్లు 12 వాల్వ్స్తో వస్తుంది. 4 సిలిండర్స్ ఈచ్ వాల్వ్కి. 87 bhp పవర్ తీస్తుంది. 115 Nm టార్క్. సిఎన్జీ తీసుకుంటే ఇంకా పవర్ ట్రెండ్స్ తగ్గుతాయి. 5 స్పీడ్ మాన్యువల్ అయినా చూస్ చేసుకోండి, లేకపోతే 5 స్పీడ్ ఆటోమేటిక్ అయినా చూస్ చేసుకోండి. మైలేజ్ మాత్రం 18 అంటారు, బట్ రియల్ లో 16 అలా ఇస్తుంది. టాప్ స్పీడ్ 150 వరకు ఈజీగా వెళ్తుంది బండి. BS6 phase 2లో వచ్చింది ఇప్పుడు అన్ని ఇంజన్స్ కూడా. ఫ్రంట్ వీల్ డ్రైవ్ బండి ఇది. ఇన్సలేషన్ కూడా ఉంది, హుడ్ లోపల అయితే చూడొచ్చు. మరి కాంపిటీషన్ మాట్లాడితే మనకు ఈ సెగ్మెంట్లో లైక్ కైగర్, ఫ్రోనెక్స్, ఎక్స్టర్, షిఫ్ట్, మ్యాగ్నెట్, బెలినో, i10 గ్రాండ్, టొయోటా టేజర్, ఫ్రోనెక్స్ ఆర్ టేజర్ ఒకటే అనుకోండి. బట్ అవన్నిట్లో ఎడిషన్స్ ఉన్నాయి. కాకపోతే ఇది చాలా యూనిక్గా ఉంటుంది. పంచ్ గురించి మాట్లాడితేను చాలామంది ఈఎంఐ ఆప్షన్ కూడా అడుగుతారు ఈ మంచి కార్ కాబట్టి చెప్తాను ఒక క్విక్గా. క్యామో ఎడిషన్ మీరు టాప్ మోడల్ తీసుకుంటే 12,70,000 ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్గా టాప్ మోడల్ వెళ్ళింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాంట్లో మీరు 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టినా కూడా 9.8% ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్గా వేసుకున్న 5 years లోన్ తీసుకుందాం మనం. ఇంక ఎవ్రీ మంత్ ఈఎంఐ వచ్చేసి ఈ క్యాలిక్యులేటర్తో చూస్తే మనకు 22,600 రూపాయలు అయితే ఎస్టిమేటెడ్గా వస్తుంది. మళ్ళీ మీరు డౌన్ పేమెంట్ ఎక్కువ కట్టినా తక్కువ కట్టినా, లేకపోతే మీ సివిల్ స్కోర్ బట్టి, మీ అన్ని చేంజెస్ బట్టి, శాలరీ బట్టి కూడా ఈఎంఐ ఆప్షన్ అనేది మారుతుంది. కేవలం ఎస్టిమేటెడ్ మాత్రమే. ఒకప్పుడు అయితే 15,000 రూపాయలకి నేను సబ్ 4 మీటర్ ఎస్యూవీ అయితే తీసుకున్నాము. బట్ ఇప్పుడు 25,000 రూపాయలు ఈఎంఐ ప్రతి నెల కడుతున్నా కూడా ఒక చిన్న కార్ అయితే మినీ ఎస్యూవీ మాత్రమే వస్తుంది. కాలం మారిపోయింది, రేట్లు పెరుగుతున్నాయి. సరే, దట్స్ ఇట్ ఫర్ టుడే 2025 టాటా పంచ్ క్యామో ఎడిషన్ అప్డేటెడ్ వర్షన్ యొక్క రివ్యూ ఎక్స్క్లూజివ్గా. మరి రివ్యూ వాకర్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మీరే కొడతారు. డౌట్స్ ఉన్నట్టయితే ఆఫీషియల్ పేజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది మనకు, అక్కడ మీరు వచ్చి ఫాలో కొట్టి DM చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని యాడ్ చేసిన ఇన్స్టాగ్రామ్వి. మరి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. టేక్ కేర్. మాస్క్ వేసుకుని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి. సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయాలి. రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి. ISN మార్క్వి పిల్లర్ నైడర్ కూడా పెట్టండి. సైనింగ్ ఆఫ్. నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.